వచ్చు. కుట్ర మొదటి కారణం ఏంటంటే, కుట్ర చేయడానికి మొదటి కారణం అసహనం. అసహనం అంటే ద్వేషం. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు అన్న మాటలు, లోకము నన్ను ద్వేషించుచున్నది, నేను దాని క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చుచున్నాను. యేసు ప్రభువారు వారి చెడ్డ క్రియలను గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. యేసు ప్రభు సత్యమే, ఆయన సత్యాన్ని బోధించాడు, కానీ ఆ సత్యము వారికి నచ్చలేదు. వారి చెడ్డ క్రియలని ఆయన బహిర్గతం చేశాడు, బయలుపరిచాడు, చెప్పాడు. మీరు చేస్తున్న పనులు మంచివి కాదు, మీరు చెడ్డ క్రియలు చేస్తున్నారు, దానికి నేనే సాక్ష్యం చెప్తున్నాను అన్నట్టు యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఇది వారికి నచ్చలేదు. ఎవరికంటే మత నాయకులకి, సంఘ ప్రధాన యాజకులకి, శాస్త్రులకి అది నచ్చలేదు ఆ విషయం. అందువల్ల వారికి కోపం వచ్చింది. ద్వేషం అంటే అర్థమైందంటే సత్యాన్ని తట్టుకోలేని హృదయ స్థితి. సత్యం చెప్పినప్పుడు ఆ కొన్ని హృదయాలు వాటిని తట్టుకోలేవు. అటువంటి హృదయ స్థితిని ద్వేషం అంటారు. కాబట్టి సత్యాన్ని చెప్పినప్పుడు కొన్ని హృదయాలు తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు ఉన్నారు.